దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మన సజీవులుగా ఉంచి దాచి ఆయన పాద సన్నిధిలో చేర్చి హృదయపూర్వకంగా ఆరాధన చేయుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఆరాధనలో దేవుణ్ణి ఘనపరిచి ఆయన ఘనపరిచిన దానిని బట్టి దేవుడు కూడా మన జీవితాన్ని ఘనముగా ఎంచి మన జీవితాల్లో అనేకమైన క్రియలు చేయనట్లుగా ఆయన పాద సన్నిధిలో నిలబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియులారా, గత 2-3 వారాలుగా ఈ మాటను మనం ధ్యానం చేస్తూ మనసు అంధకారం ఎందుకు అవుతుందో, ఆ మనసు అంధకారమైన దాన్ని బట్టి హృదయం ఏ విధంగా కఠినపరచబడుతుందో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు ఈ మాటను మనం పదే పదే మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం అన్య జనుల వలె ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్య జనుల వలె మనము ఉండకూడదు అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవునికి నీతి న్యాయములను తెలుసుకోవాలనేటువంటి వారు ఉన్నట్టుగా మనం ఉండకూడదు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళ మనసు అంధకారం అయిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ హృదయం కఠినపరచబడింది. కాబట్టి వారు దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడ్డారు. ఏంటంట? దేవునిలో నుండి వేరుపరచబడ్డారు. అక్కడ ఉంటుంది ఏమనంటే, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. జీవం కలిగి దేవుని సన్నిధిలో ఆ జీవం పొందుకోలేక, ఆ కృపను పొందుకోలేక వాళ్ళు దేవునిలో నుండే, ఆ జీవములో నుండే, ఆ సంఘములో నుండే, ఆ సన్నిధిలో నుంచి వేరుపరచబడ్డారు. ఇందాక ఆరాధన వాక్యం అంతా కూడా ఏమని చెప్పుకున్నాం? దేవా, మేము దోషమని కట్ల చేత బంధించబడిన వారము, పాపము చేత చుట్టబడిన వారము, నీ ఆజ్ఞను తృణీకరించి ఇనుప కట్ల చేత బంధించబడి ఉంటే దోషమన కట్టను తెంచుటకు కృపాసత సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాయశ్చిత్తము చేసి రక్తమును చిందించి పాపము నుంచి, ఆ కట్ల బంధకాల నుంచి విడిపించి ప్రాణమునకు నెమ్మది కలగచేసి నీ సన్నిధిలో నీకు సదాకాలం ఉండే కృపను అనుగ్రహించావు. అందుకే రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నీ నామమును ప్రార్థన చేస్తానని కదా మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని యొక్క కృపను పొందుకొని పాపము నుంచి విడిపించబడి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్న వారు ఎలా ఉండకూడదు అంటే, అన్యజనులు ఉండినట్లుగా ఉండకూడదు. అన్యజనులు ఉండినట్లుగా అంటే దేవుని భయము లేని వారు ఉన్నట్లుగా మనం ఉండకూడదు అని చెప్తూ వారి గురించి మనం 2 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు దానిలో నుంచి ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే, కఠినపరచబడిన హృదయం. వాళ్ళ తమ హృదయమును కాఠిన్యం వలన తమలోను అజ్ఞానము చేత అని రాయడం. హృదయ కాఠిన్యం, కఠినపరచబడిన హృదయాలు. ఇప్పుడు దేవుని కృపను పొందుకుని కూడా ఎందుకు కఠినపరచబడుతున్నారు? ఎందుకు వాళ్ళ హృదయం కఠినమవుతుంది? ఎందుకు వారు కాఠిన్యం చూపుతున్నారు? ఎందుకని వారు దేవుని సన్నిధిలోంచి వైదొలిగిపోతున్నారు? అలాంటి జాబితాలో ఒకవేళ మనమేమైనా ఉన్నామేమో, మనమేమే అలా బ్రతుకుతున్నామేమో, పేరు చెప్పుకొని బ్రతుకుతున్నామేమో, తీరు మార్చుకోకుండా బ్రతుకుతున్నామేమో, మనల్ని మనం పరిశీలించుకొని
పరిశుద్ధపరచుకున్నట్టుకే ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. ఎందుకు కఠినపరుచుకుంటారు అంటే, కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 81వ అధ్యాయం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 12వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు. ఎందుకు ఒకరి హృదయం కఠినపరచబడుతుందంటే స్వకీయమైన ఆలోచన. ఏంటంట? స్వకీయమైన ఆలోచన. అదేంటంటే సొంత ఆలోచనలు మనకు ఉండకూడదా? సొంత అభిప్రాయాలు మనకు ఉండకూడదా? నిజం చెప్పండి, క్రీస్తును నమ్మిన వాడికి సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత కోరికలు ఉండవచ్చా? ఇప్పుడు ఉన్నాయా లేదా? ఉండకూడదని చాలా ఈజీగా చెప్పారు. ఉంచుకోకుండా ఉండడమే కదా క్రైస్తవ్యం. స్వకీయమైన ఆలోచన బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నీ మార్గం సరళం చేయబడుతుంది. మనం దేవుని కంటే జ్ఞానవంతులం కాదు, గొప్పవాళ్ళం కాదు. ఆయన భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఎప్పుడు ఎలా ఏది అవసరం సమస్తం ఎరిగి సమస్తం సమకూర్చి దాని పద్ధతి ప్రకారంగా అమర్చి జరిగిస్తున్న దేవుని కంటే గొప్పవాళ్ళమా? కాదు. కానీ మనకు సొంత ఆలోచన బట్టే నడక, సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి బ్రతుకు, కోరికలు, వాటి కోసమే జీవితం. అలా ఎవరైతే స్వకీయమైన సొంత ఆలోచన బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారో వారు కఠినపరచబడతారు. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలని ప్రాథమిక సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఎందుకు రావాలి? యాకోబు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఆయన తన మార్గముల గురించి మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలు, ఆయన మార్గములు నడుచుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. ఏంటంటే మందిరానికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? తన మార్గముల గురించి మనకు బోధిస్తాడు. మనము ఆ బోధ విని ఆ సత్యమును ఎరిగి ఆ మార్గంలో మనం నడుచుకోవడానికి, అంటే ఆ బోధ వినడానికి, అంటే దేవునికి సత్యాన్ని తెలుసుకోవడానికి, దేవునికి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మనం మందిరానికి రావాలి. వచ్చి ఒకవేళ దేవునికి విరోధమైన క్రియలు, ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకొని వదిలిపెట్టి దేవుని యొక్క ఆలోచనలోని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా నడవడానికి మనం మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారు? వాళ్ళ ఆలోచనలు మార్చుకోరు, వాళ్ళ ఉద్దేశాలు మార్చుకోరు. వింటనే ఉంటారు కానీ వాళ్ళు నేర్చుకోరు. ఎవరు వీళ్ళంటే కఠిన హృదయులు. ఆ మాట చాలా డైరెక్ట్గా ఉంది. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడని మాట ఉంది కదా. అది దేనికి వాడతారు? ప్రార్థనకు మాత్రం వాడతారు. ఏ సందర్భంలో వాడతారు? 32వ అధ్యాయం అనుకుంటా చూడండి, కీర్తన గ్రంథం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరైతే తన్ను తాను దేవునికి అప్పచెప్పుకుంటారో, తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి ఒప్పుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తారు? వారిని దృష్టి ఉంచి ఆయన వారికి ఆలోచన చెప్తాడు. నువ్వు ఇలా నడవాలి, ఇలా బ్రతకాలి, ఇది నా మార్గం, ఇది నా సత్యం, ఇది నా పరిశుద్ధత, నీ పరిశుద్ధత ఇలా నడు అని ఎవరైతే తమ ప్రవర్తన మీద దేవునికి అధికారానికి ఒప్పుకుంటా, ప్రభా నాదేమి లేదు నీ చిత్తం, నాదేం లేదు నీ నడిపింపు, నాదేం లేదు నీవు కోరుకున్నట్లుగా నన్ను నడిపించు, నాకు తెలియదు ప్రభా అని ఎవరైతే తమ్ముళ్ళు తాము దేవునికి అప్పచెప్పుకుంటారో వారికి దేవుడు తన ఆలోచన చెప్తాడు, తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు, వారిని దృష్టి ఉంచుతాడు, వారిని నడిపిస్తాడు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి సత్యం ఏంటంటే, ఎవరైనా సరే మన విశ్వాస జీవితంలో మన సొంత అభిప్రాయాలు, సొంత తలంపులు, సొంత కోరికలు బట్టి కాదు, మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆయనే మనకు ఒక ఆలోచన చెప్తాడు, ఆయనే మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు, దాని ప్రకారంగా మనం నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇంతకు దేవుని ఆలోచన ఏంటి? ఏ విధంగా తెలియజేస్తాడు అంటే, ఈ బైబిలే దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదివితే దేవుని మనసు తెలుస్తుందండి. బైబిల్ చదివితే దేవుని అర్థం చేసుకుంటారు. వాక్యం ఉంటే ఆయన సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఆయన ఉద్దేశం, మన సత్యం మన వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు, నేర్పుతూ ఉన్నాడు. కాబట్టి మనము మన స్వకీయమైన సొంత ఆలోచన బట్టి నడుచుకుంటే మన హృదయం కఠినపరచబడుతుంది. కఠినపరచబడిన హృదయాలు ఒకవేళ మందిరానికి రావచ్చు, ప్రతిరోజు వస్తుంటారు. ఆ మాట కూడా నేను రాసుకున్నాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎవరు కఠిన హృదయాలు అంటే, ఒకటి తమ యొక్క స్వకీయమైన ఆలోచనను బట్టి నడుచుకునేవారు. రెండవది చూడండి, 2వ అధ్యాయము, సరే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. ఉమ్, 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 ఉమ్. చాలు చాలు చూడండి. పాపభరితులై నానా విధమైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను ఆ సత్య విషయమైన జ్ఞానం పొందలేని వారు. నేర్చుకుంటూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు, కానీ ఆ ప్రత్యక్షత పొందలేరు, ఆ ఉపదేశం పొందలేరు, ఆ స్థితికి రాలేరు. దాన్ని జయించగలిగిన ఒక స్థితికి రాకుండా ఉండిపోతారు. ఎవరు కఠిన హృదయులు అంటే, ఒకటి తమ యొక్క స్వకీయమైన ఆలోచన చొప్పున నడిచేవారు. దేవుడు అని సన్నిధికి వచ్చిన వారు మనకి సొంత ఇష్టానుసారంగా కాకుండా దేవునికి ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకాలని ప్రబోధిస్తుంది. అందుకని యేసు క్రీస్తు ఉంచిపోయిన అడుగు జాడల్లో మనం మన బ్రతుకును కొనసాగించాలని మనం నేర్చుకున్నా కూడా, తెలుసుకున్నా కూడా, మనము ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకుంటే ఇంకా రాదు. సైకిల్ దొక్కేవాడు ఎన్ని రోజులు నేర్చుకుంటాడు? బండి నడిపేవాడు ఎన్ని రోజులు నేర్చుకుంటాడు? కారు నడిపేవాడు ఎన్ని రోజులు నేర్చుకుంటారు? జీవితాంతం నేర్చుకుంటూనే ఉన్నాడు అనుకోండి. ఇంట్లో ఏదైనా అపాయం వచ్చిందనుకోండి, ఏం ఉపయోగం వాడికి? కారు ఇంట్లో పెట్టుకొని, సైకిల్ ఇంట్లో పెట్టుకొని, అక్కడ బండి ఇంట్లో పెట్టుకొని ఇంకా ఏం నాకు రాదు, ఏం ఉపయోగం? మన భక్తి కూడా అంతే. పొందాలి, స్థితికి రావాలి, సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని మన బ్రతుకులు కలిగి ఉండాలి. ఇది సత్యమో, ఇలా చేస్తే కరెక్ట్ కాదో, కాబట్టి అలా చేయకుండా ఒక తీర్మాన పూర్వకమైనటువంటి మన అభీష్టం కలిగి ఉండాలి మన బ్రతుకులో. ఇంకా దాని గురించి నాకు కూడా చాలాసార్లు ఇంకా బేసిక్సే చెప్పాలేంటి, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేది వాక్యులు, అది బేసిక్స్. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పకూడదు వాక్యం. పౌలు కూడా అంటాడు, ఇంకా మీకు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. మీరు పెద్దవాళ్ళు, శ్రమను జయించగలిగిన జ్ఞానం కలిగి ఉండడం నేర్పాలి, పరిశుద్ధతను కాపాడుకోవడం నేర్పాలి, పరిశుద్ధత నిలబడడం నేర్చుకోవాలి, వైరాగ్యం కలిగి ఆయన కోసం ఎలా బ్రతకాలో, ఎలా పరిస్థితులన్నిటిని వదిలించుకోవాలో నేర్చుకోవాలి. కానీ ఇంకా కోపము, అసూయ ఉంచుకొని, ఇంకా ద్వేషం ఉంచుకొని అది మానుకోవాలని చెప్పడం ఎంత అసహ్యంగా ఉంటుందో నాకే కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా బ్రతుకులు మార్చుకోకుండా ఉంటాం, ఎన్నిసార్లు చెప్తాం, అది ఇంకా పిల్లల మారుస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, అన్ని పొందాలని ఆశ ఉండదు, ఏదో రావడం, వినడం, వెళ్ళడం, నేర్చుకోవడం అంటే ఏమి ఉండదు. అందుకనే ఎల్లప్పుడూ వస్తారు, అన్నిట్లో ఉంటారు, అన్నిటి చేస్తారు, కానీ ఏమీ నేర్చుకోరు. ఏమి ఇంకా నేర్చుకున్నట్టే ఉంటారు, ట్రైనింగ్లోనే ఉంటారు, నేర్చుకుంటే ఉంటారు, కానీ ఏమీ పొందరు, ఒక కంక్లూజన్కి రారు, ఒక స్థితిలోకి ఎదగరు. ఎవరు వీళ్ళు అంటే, హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఎందుకు కఠినపరుచుకుంటున్నారు అంటే, వారి బ్రతుకులో స్వకీయమైన ఆలోచన. ఈ స్వకీయమైన ఆలోచన ఏం చేస్తుంది అంటే, మన మనసులో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దురాశను కలగజేస్తుంది. ఏం చేస్తుందంట? స్వకీయమైన ఆలోచన దురాశలను పుట్టిస్తుంది. మీరు కానీ ఒక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం.
చాలు చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. ఈ దురాశ గర్భమును ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణకంటుంది. మనకు దేవుని చిత్తాన్ని ఎరగకుండా మన సొంత ఆలోచనలు మన హృదయంలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది అంటే, మనకి ఇష్టానుసారంగా ప్రవర్తించడం మనసు నేర్చుకొని దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా మన ఇచ్చలు నెరవేర్చడానికి ఒక దురాశను పుట్టిస్తుంది. ఈ దురాశ మనం ఏం చేస్తుందంటే మరులు కొలుపుతుంది, మార్చివేస్తుంది. అందుకని అక్కడ రాయబడిన చాలా క్లారిటీగా ఉంది. ఈడవబడి మరులు కొల్పబడిన వారై ఈడ్చుకుంటూ పోతుంది. నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏముందిలే. అందుకని యవనస్తులకు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, యవన కాలంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. వాళ్ళ మాట తీరు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల మధ్యలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏముందిలే, అందరు చేయట్లేదా, ఈ వయసులో ఇది కామనే కదా అనే మనస్తత్వం ఏంటి? వాళ్ళు మరలు కొల్పబడిన మనస్తత్వం. అయ్యో, ఈ యవన కాలంలో యవనేచ్ఛల నుంచి పారిపోమని బైబిల్లో ఉంది కదా. యవనుడా, నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా మాటలను, క్రియలను, పరిశుద్ధతలను నిన్ను జాగ్రత్త కనపరుచుకొని బైబిల్లో ఉంది కదా. కాబట్టి ఈ యవన కాలంలో ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆ మాట తీరును జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన, భయం వాళ్ళ హృదయంలో ఉంటే ఏం చేస్తుందని తొలగిపోరు. అలా లేకుండా దురాశ వాళ్ళ మనసులో ఉందనుకోండి, ఎవడో ప్రేరేపించాడో, ఏదో ప్రేరేపించిందని వాళ్ళ హృదయంలోకి వచ్చిందనుకోండి, మరులు కొల్పబడి అంటే దేవుని చిత్తం నుంచి, దేవుని ఉద్దేశంలో నుంచి దిగజారిపోయి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈడ్చుకొని పోతారు. తర్వాత ఆ పాపం పరిపక్వమై ఒకరోజు బయటపడుతుంది, భజన పడతారు, నష్టపోతారు. చూడండి, దేవుడు అంటున్నాడు, ప్రతివాడు తన స్వకీయమైన ఆలోచన బట్టి తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. మరి ఎందుకు స్వకీయమైన ఆలోచన ఏంటి అంటే, ఆ స్వకీయమైన ఆలోచనలు దేవుని చిత్తాన్ని గ్రహించకుండా వాళ్ళ బ్రతుకులో దురాశను పుట్టించి వారిని ఏం చేస్తుంది, వాళ్ళ ఆలోచనను, వాళ్ళ మనస్తత్వాన్ని, వారి ప్రవర్తనను, వారి పద్ధతిని అన్నిటిని కూడా మార్చివేసి మరులు కొలుపుతుంది. దురాశలు దేవుని సన్నిధిలో ఏమి ప్రేమించాలో, ఏమి కోరుకోవాలో, ఎలా బ్రతుకులు అన్నీ కూడా వాక్యంలో ఉందండి. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం దేని నిమిత్తం ప్రార్థన చేయాలో, దేన్ని కోరుకోవాలో, దేన్ని ఆశించాలో, దేన్ని ఆశించకూడదో అన్నీ కూడా బైబిల్లో ఉన్నప్పుడు వాటిని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతే మనం ఏమవుతున్నాం అంటే దురాశ చేత విడవబడతాం. ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఎప్పుడైతే దురాశ, స్వకీయమైన తలంపును బట్టి, ఆలోచన బట్టి దురాశ ప్రవేశించింది అనుకోండి, ఆ మనసు, ఆ హృదయం ఏమవుతుందంటే కఠినపరచబడుతుంది. దేవుని వలన కలిగిన ఉద్దేశం కఠినపరచబడుతుంది. ఆ ప్రత్యక్షతను అర్థం చేసుకోలేరు. కారణం ఏంటి? ఆశ ఉంది కదా. ఈ ఆశ ఈ ఇచ్చలు నెరవేర్చడానికి, శరీర కోరికలు నెరవేర్చడానికి తపన పడుతుంది. అందుకని శరీరమును అంటే ఆత్మకు విరోధంగా ఒకదానికి ఒకటి అపేక్షిస్తుందని రాయబడి ఉంది. ఈ శరీరం కూడా ఎప్పుడు కూడా దేవుడికి విరోధంగా బ్రతకడానికే, మనకి సంతోషించడానికే, సుఖించడానికి ఆశపడుతుంది. కానీ ఆత్మ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నీతిగా, పరిశుద్ధంగా బ్రతకాలని తాపత్రపడుతుంది. ఎందుకు ఒకరి హృదయం కఠినపరచబడుతుంది అంటే వారికి స్వకీయమైన ఆలోచన ఏముంది. ఆ స్వకీయమైన ఆలోచనలో దురాశ ఉంది. ఈ దురాశ వలన ఎప్పుడైతే ఒక వ్యక్తి నడిపించబడుతుంటాడో వాడు మందిరానికి వస్తాడు, కానీ నేర్చుకుంటూనే ఉంటాడు, కానీ ఏమీ పొందలేడు. అది విషయం. మరి మందిరానికి వచ్చి నీవు ఒక స్థితిని పొందావా? ఒక స్థిరమైన మనస్తత్వం కలిగి బ్రతుకుతున్నావా? లేదు అంటే నీ బ్రతుకులు ఏముంది, మరులు కోల్పోయేటువంటి దురాశలు ఉన్నాయి, ఈడ్చుకెళ్ళే దురాశలు ఉన్నాయి, దేవుని సత్యాన్ని గ్రహించలేని మనస్తత్వం ఉంది, దేవునికి ఆజ్ఞలను గైకొనకుండా కఠినపరుచుకోగలిగినటువంటి స్థితి నీకులో ఉంది. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని, దేవుని సత్యాన్ని ఎరగకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు మరులు కొల్పబడి, ఈడవబడి దురాశ చేత నడిపించబడుతున్నావు. అందుకనే మనం ఇందాక చదువుకున్న దాంట్లో నానా విధమైన దురాశల చేత నడిపించబడుతూ మళ్ళీ ఎక్కడ ఎల్లప్పుడూ కూడా నేర్చుకొనుచున్నగానే సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేని వారిగా, హృదయం కఠినపరుచుకొని ఉంటే వాళ్ళు సత్య విషయం అనుభవ జ్ఞానం నేర్చుకోలేరు.
ఎల్లప్పుడూ నేర్చుకునే ఉంటారు. కానీ వాళ్ళ నడిపింపంతా దేనికి అంటే దురాశ చేత నడిపించబడుతున్నాడు. దేవునికి చిత్తం నుంచి వైదొలిగిపోతున్నారు. కాబట్టి వాళ్ళు కఠినపరుచుకున్నారో వారి జీవితాల్లో దేవుని కృపను పొందలేరు. ఇప్పుడు కొందరు అలా ఏ విధంగా కొందరు వాళ్ళ బ్రతుకులో కఠినపరుచుకున్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏ విషయంలో ఏ విధంగా వాళ్ళు దురాశల చేత ఎడవబడ్డారో, మరులు కొల్చబడ్డారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు కఠినపరుచుకున్నారో, ఒకవేళ ఇలాంటి కఠినాత్ములైనటువంటి మనస్తత్వం కలిగిన వారికి మనం ఉన్నామేమో ఈరోజు పరిశీలించుకుందాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి యోబు గ్రంథం 39వ అధ్యాయం, యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం, 13వ వచనం చూడండి. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యం కలిదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో దానిని కాచును, దాని దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చునను అనుకొనక ఉన్నది. చూడండి 16వ వచనం. తమ పిల్లలు తమవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపుతుంది. నిప్పుకోడి గురించి. నిప్పుకోడి అంట ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి ఏం చేస్తుంది? దారిలోనే, పక్కనగా దారిలోనే కాస్త అటు ఇటు మట్టి తీసేసి ఆ మట్టిలను గుడ్లు పెట్టేసి దాని మీద ఏదైనా ధూళి అంతా కప్పేసి తన మానాన తను పోతుందండి. ఇప్పుడంటే ఒకవేళ ఆ దారును పోయే ఏ జంతువైన పాదం దాని మీద పడితే గుడ్లు ఏమైనా బలంగా ఉంటాయా? గుడ్లు రాళ్ళగా గట్టిగా ఉంటాయి కాదు కదా, నలిగిపోతాయి అని ఆలోచన లేకుండా అది వదిలిపోతుంది. అందుకని ఇక్కడ అది కఠినాత్మురాలుగా బైబిల్ వర్ణించింది. నిప్పుకోడి కఠినమైన మనస్తత్వం, తాను పెట్టిన పిల్లల విషయంలో కూడా తనవి కానట్టుగా బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులు అయినటువంటి వారు బిడ్డల విషయంలో కాఠిన్యం చూపుతూ ఉంటారు, కఠినత్వం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెంపక విషయంలో, వారిని సరిచేసే విషయంలో, వారి గురించి ప్రార్థించే విషయంలో, వారి మానాన ఇంకా మేము కన్నాం కదా నీ బతుకు నువ్వు బతుకున్నట్టుగా వదిలిపెట్టేస్తుంటారు. నడి బజార్నే కావచ్చు, ఇప్పుడు అది దారిలోనే కప్పెడుతుంది. అది అనుకుంటుంది ముందేమో అక్కడ రాయబడింది ఏంటి? తన వెంట్రుకలను బట్టి, రెక్కలను బట్టి దానికి అది వాత్సల్యం కలిగిందిగా ఉందా? లేదు. పక్షుల్లో అది పెద్దది ఏంటంటే అంటే నిప్పుకోడి అంటాం కదా, అంత భారీ ఆకారం కలిగి రెక్కలు కలిగి ఉన్నతమైన స్థితి కలిగితే దానికి ఏమాత్రం కనికరం, ప్రేమ, దయ లేదు. తను పెట్టిన గుడ్ల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా నిర్దాక్షిణంగా ఎక్కడ వదిలేస్తుంది అంటే మధ్యలోనే. చూసాం ఈ మధ్యకాలంలో పేపర్లో పాత స్నేహితుడిని కలిసి ఉండడానికి ఆ తల్లి ఏం చేసిందంటే అన్నంలో విషం పెట్టి 3 పిల్లల్ని చంపేసింది. పాపం వాళ్ళ ఆయన మిస్ అయ్యాడు. మనుషులకు మనస్తత్వం ఎలా ఉన్నాయి? స్వయాన కడుపును పుట్టిన బిడ్డల విషయంలో తన స్వార్థం, తన ఇచ్చ, తన కోరిక నెరవేర్చడానికి వాళ్ళు అడ్డుగా ఉన్నారని వాళ్ళని గాలికి వదిలేశారు. వాళ్ళ యొక్క స్థితి ఏంటి, ఎలా బ్రతుకుతారు, ఏం చేయాలి వాళ్ళ గురించి అని పట్టించుకోకుండా వదిలేస్తే అలాంటి మనస్తత్వం కలిగిన తల్లిదండ్రులు ఎవరు అంటే నిప్పుకోడి లాంటి కాఠిన్యం చూపే తల్లిదండ్రులు. ఇంకేం చేస్తామండి, మా మాట వినట్లేదు, ఈ మాట వినకపోతే వదిలేస్తారా? మాట వినకపోతే ఇంకా మాకు సంబంధం లేదు అన్నట్టుగా బ్రతుకుతారా? దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చాలి కదా. యోబు ఏం చేశాడు? తన పిల్లలు ఎక్కడ తప్పిపోతారేమో, తప్పిపోయారని కాదు, తప్పిపోక ముందే వాళ్ళ గురించి ప్రతిరోజు దహన బలులు నడిపించాడు, కన్నీరు కార్చేవాడు, ప్రార్థన చేసేవాడు. మరి యోబు యొక్క పిల్లలు తప్పిపోయారా? లేదు, పరిశుద్ధంగా ఉన్నారు. నిత్యము గానప్రతిగానంతో ప్రతిరోజు ఇంట్లో కూడుకొని దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆ అనుభవంలోకి వచ్చారు. మరి నీవు నీ కుటుంబం గురించి, వాళ్ళని కాపాడే విషయం గురించి, వారి యొక్క కెరీర్ గురించి కావచ్చు, వాళ్ళ ప్రవర్తన గురించి కావచ్చు, ఏం పట్టించుకున్న ఒక తల్లిగా, ఒక తండ్రిగా? వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోరు, ఏం చదువుతున్నారో పట్టించుకోరు, ఎవరితో మాట్లాడో పట్టించుకోరు. వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటే వాళ్ళు ఎలాంటి వారంటే నిప్పుకోడి లాంటి వారు.
నేను ప్రేమ కలిగిన దాన్ని అన్నీ ఇస్తున్నాను కదా. ఎవరైనా ఇస్తారు, అది కాదు కదా. జాగ్రత్తగా పిల్లలను మనం పెంచాలి. జాగ్రత్తగా కనిన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగి బ్రతకాలి. నడవలసిన త్రోవను చిన్నప్పటి నుంచి నేర్పుకుంటూ రావాలి. నువ్వు నేర్పకుండా, నువ్వు అలా బ్రతకకుండా వాళ్ళు మారమంటే మారుతారా? మార్చుకుంటారా? ఈ రోజుల్లో ఉన్న పిల్లలు చిన్న వయసులోనే ప్రశ్నిస్తారు. ఈవెన్ మా చిన్నోడుకు నన్ను ఎన్నోసార్లు కూడా ప్రశ్నిస్తారు. నువ్వు పాస్టరు కదా, నువ్వు అలా అనొచ్చా, అలా తిట్టొచ్చా, లేకుండా అని చిన్న వయసులోనే ప్రశ్నించే మనస్తత్వం పెరిగిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. వాడికి ఏం తెలుసులే, పిల్లలు మన ఇష్టానుసరిగా ఉండొచ్చులే అంటే పడతారన్నట్టు ఉన్నారు జనాలు. లేరు. బిడ్డల పట్ల నువ్వు కఠిన హృదయం కలిగిన దానికి ఉంటే కనడం వేస్ట్, దండుగా. నింపుకోడి అలాంటి మనస్తత్వం. కానీ ఎక్కడ పాతి పెట్టింది, ఎక్కడ పూడ్చిపెట్టింది? ఒక దారిలో వదిలిపెట్టి. ఏం పక్కన లేదా? ఇంకా గూళ్ళు లేవా? ఇంకా పాదులు లేవా? దారిలో వదిలిపెట్టి, దారిలో ఏం చేస్తాను, ఎవరికి కనిపించకుండా నేను పాతి పెట్టాను అనుకుంటుంది. కానీ ఏం లేదు, దానికి జ్ఞానం లేదు. ఆ దారిన పోయి వాళ్ళు ఎవరైనా తొక్కుతారేమో, ఏ జంతు అడుగు దాని మీద పడుతుందేమో, నష్టపోతుందేమో, పగిలిపోతాయేమో అని భయం దానికి లేదు. ఈరోజు భయం ఉందా? ఎవరి నీడ పడకుండా నా బిడ్డల్ని కాపాడుకోవాలి, ఆ మార్గంలో ఉండకూడదు, ఆ మార్గం నడవకూడదు అని కనిపెట్టుకొని వెంట పెట్టుకొని కాపాడుకోగలిగిన మనస్తత్వం ఉందా? ఫోన్స్ వచ్చిన తర్వాత నలుగురు ఇంట్లో ఉంటే నలుగురు 4 ఫోన్లు 4 రూముల్లో అంతే. వాడు ఏం చూస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. టైంకి తింటారు, కలిసి తింటారు, అది కూడా లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు తింటారు, లేకుంటే లేదు. దారుణమైపోయింది పరిస్థితులు. నష్టపోతాం ప్రియులారా. ఇదంటే కుటుంబం పట్ల కాఠిన్యం కలిగిన వారి యొక్క మనస్తత్వం, అర్థం చేసుకోలేనంటే స్థితి కలిగిన వారి యొక్క స్థితి. హృదయపు కాఠిన్యం ఏం చేస్తుందంటే, కన్నం వాళ్ళకు ఒక స్థితి ఇచ్చాం, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు అన్నట్టుగా ఉండడం కరెక్ట్ కాదు. మన బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత ఉంది, మన బిడ్డల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంది? నిప్పుకోడి లాంటి మనస్తత్వం ఉందా కుటుంబంలో బ్రతుకుతున్నా నీవు? ఎక్కడ పాతి పెట్టాలో కూడా తెలుసుకోకుండా, ఇంకా దారిలో దుమ్ము దొరికింది కదా, కప్పెట్టడానికి అవకాశం దొరికింది కదని దాచిపెట్టి వాళ్ళని భద్రంగా ఉంచాను కదా అనుకుంటే ఎట్లా? ఎవడి పాదం పడుతుందో, ఎవడి నీడ పడుతుందో, ఏం జరుగుతుందో కనిపెట్టుకోవాలి కదా. అలా కనిపెట్టుకోకుండా దీనాన్ని ఏం చేశారు? డాడీ మేము వెళ్ళి చూసి వస్తామంటే వెళ్ళరండి అన్నారు. వారితో అన్నదమ్ములు పోలేదు, తండ్రి పోలేదు, ఎవరు పోలేదు. ఒక చెలికత్తలను తీసుకొని వెళ్ళారు. అక్కడ చూస్తే ఒకటి చూసి ఆమెను పాడు చేశారు. బయటకు పంపించేటప్పుడు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి కదా. నేనంటాను, బిడ్డలను ప్రేమించాలి, కానీ జాగ్రత్తగా మనం గమనించాలి. వాళ్ళు అనుమానించినట్లుగా కాదు, వాళ్ళు అనుమానించినట్లుగా ఫీల్ అవ్వకుండానే మనం వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండాలి. అలా లేదనుకోండి, మన పట్టించుకుని నా ఇష్టం అన్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి కుటుంబాలు నష్టపోతున్నారు. కారణం ఏంటంటే, కుటుంబం పట్ల ఒక బాధ్యత హృదయంలో కఠినపరచబడింది. నాదేముందిలే అనుకుంటున్నారు. నిప్పుకోడి లాంటి మనస్తత్వం కలిగిన తల్లిదండ్రులుగా మనము ఉండకూడదు. సో ఇప్పుడు ఈ నిప్పుకోడి ఏం చేస్తుంది అంటే, తనది కాని పిల్లలు ఉన్నట్లుగా దాన్ని వాటికి వదిలిపెడుతుంది. మనం అట్లా ఉండకూడదు. అట్లా బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇజ్గియా గురించి మన అందరికీ తెలుసు. కన్నీరు కార్చి 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు అని మనం ఎంత గొప్పగా ప్రార్థనలో మన ఆయన గురించి చెప్తాం. కానీ ఇజ్గియా యొక్క మెంటాలిటీ కానీ మనస్తత్వం ఎలా ఉంది అంటే, ఒక మాట మీకు చూపిస్తాం చూడండి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం పాయింట్ ఒక్కటి చదివాము. ఒక మాట 17వ వచనం,
అంటే రాజుల రెండో గ్రంథం 20:15, 16, 17లో నేను అక్కడక్కడ నేను చదువుతాను. ఆయన బాగుపడిన తర్వాత 15 ఆయుష్ ఇచ్చిన తర్వాత బబులోను దేశం నుంచి వారు వస్తే వారందరికీ చూపించినప్పుడు ఇప్పుడు ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు, నీ ఇంటిలో వారు ఏమేమో చూచితనని అడగ్గా ఇజ్జికి అంటాడు, నా పదార్థములలో దేనిని మరుగుపరచగా నా ఇంటిలో ఉన్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నానా నేను. అందుకు అంతటే ఏషియా ఇజ్జిగేతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏది మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులను, పుట్టిన ఈ బిడ్డలను ఏంటి పుత్ర సంతులను బబులోను రాజు నపంసుకులుగా చేటికి వారిని తీసుకొని పోతాడంటే ఎంత బాధపడాలి ఈయన. 15 సంవత్సరాల ఆయుష్ పొంది, అయ్యో ఈ ఆయుష్ పొందిన తర్వాత నా బిడ్డల మీద శాపమా ప్రభా, దయతో క్షమించండి అని అనాలి కదా. ఒకవేళ బాగుపడిన దాన్ని బట్టి చూడడానికి వచ్చారు, అంత చూపించాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఏదైతే చూపించావో, ఏదైతే సమకూర్చి మొత్తం పోతుంది అన్నప్పుడు పశ్చాత్తాప పడకుండా ఎంత స్వార్థంగా ఒక మాట అన్నాడు. చూడండి ఏమంటున్నాడు, దాని కింది వచనం చూడండి. నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యము కలిగినట్టు మేలే కదా. అంటే ఏమంటున్నాడు, ఇప్పుడైతే జరగదు కదా, నేను చస్తాను, తర్వాత ఏం జరుగుతుంది నాకెందుకు, నా రోజుల్లో అయితే సమాధానంగా ఉంది, నా రోజుల్లో అయితే బాగా ఉంది. ఎంత స్వార్థంతో కూడిన ఆలోచన. అయ్యో నేను పోయిన తర్వాత కూడా నా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకోవడం కదా తల్లిదండ్రుల మనస్తత్వం. వారి కోసము కదా ఏదైనా అంటే కూడబెట్టేది, ఏదైనా కట్టేంచేది. అలాంటిది నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలు ఇలా అవుతారంటే బాధ అనేది లేకుండా వదిలిపెట్టేశాడండి. నా మట్టుకైతే బాగుంది కదా, నా మట్టుకైతే జరుగుతుంది కదా, ఎవడి కర్మకి ఎవరు బాధ్యులు, వాడి ఇష్టం. ఈరోజు అలానే ఉంటున్నారా? బిడ్డలు కంటంగానే వాళ్ళ రాత్రిని మనం కనలేం కదా. అన్నీ కూడా లోక సంబంధమైన సామెతలు, వాక్యానుసారమైన కాదు. కండానికి కన్నామండి, వాళ్ళ రాత్రులు వాళ్ళ రాత్రులు మన చేతుల్లో కదా, దేవుడు చిత్తం. మరి నీ బిడ్డని దేవుడు చెప్పినట్లుగా నువ్వు పోరాడడానికే, విరోధితో నువ్వు పోరాడడానికి అంబుల పొదిలో దాచుకోవాలి కదా. నువ్వు ఎందుకు ఇచ్చాడు బిడ్డలను? విరోధులతో గుమ్మముల మధ్య పోరాడడానికి దేవుడు సంతానం ఇచ్చాడని కీర్తనకారుడు అంటే, నువ్వు పోరాడకుండా అలా అంబుల పొదిలో దాచుకుని ఆయుధంగా వారు తయారు చేయకుండా విచ్చలవిడిగా పెంచి ఈరోజు వదిలేస్తే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? ఇప్పటికైనా సరే బిడ్డల పక్షాన కన్నీరు కార్చాలి. అయ్యా చేయి దాటిపోతున్నారు, నువ్వే కలుగ చేసుకోవాలి, నువ్వే కాపాడాలి, నువ్వే మనసు మార్చండి అని కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో ఏడవాలి ఈ బిడ్డల కోసం. వాళ్ళ జీవితాలకు మార్పు కలిగించేంతగా దేవుని కోసం నువ్వు ఏడవాలి. నా మాట వినరు అంటే అది హృదయం కఠినపరచబడిన మాట. నాకు లోబడరు అనేది వాళ్ళే వారి బిడ్డల పట్ల కఠినపరచబడి అంటున్నమాట. ఈరోజు తల్లిదండ్రులకు చెప్తున్నావు, నీ బిడ్డల పక్షాన నువ్వు కన్నీరు కార్చాలి. రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధి ఉపవాసం ఉండి ఆ వారి కాపుదల కోసం, వాళ్ళ ప్రవర్తన గురించి ప్రార్థన చేయాలి. అలా వారి ఇష్టానికే, వారి అదృష్టానికే, వాళ్ళ బ్రతుకే, వాళ్ళ తలరాతికే వదిలేయడం ఈజీగా అలానే వదిలేశాడు. ఒక్క మాట కూడా అయ్యో ఇంత తప్పుదని చేశాను ప్రభా, క్షమించండి అయ్యా, రాకుండా చూడండి, ఏం చేస్తే పోతుందని అడగలేదండి కఠినాత్ముడు. మనమైతే ఊరుకుంటామా? నీ బిడ్డలు నాశనమవుతుంటే ఏ తల్లి తండ్రులైనా సర్లేని నిమ్మలంగా ఉంటారా? కానీ ఈజీగా మాత్రం చూడ నిప్పుకోడిలాగా తన అంత ఐశ్వర్యం అన్ని అనుభవించాడు, అంత అయిపోయింది, గొప్పవాడు అనిపించుకున్నాడు, ప్రార్థన పరుడు అనిపించుకున్నాడు, ప్రార్థన ద్వారా ఆయుష్ను పెంచుకున్నాడు. ఏం లాభం? కుటుంబానికి శాపం తెచ్చాడు, కుటుంబం మీద ఒక నష్టాన్ని బానిసలుగా చేసిపోయే స్థితిని తెచ్చాడు. కారణం ఎవరు? బిడ్డలు చేసిన పాపమా? కాదు కదా, ఇజిగే చేసిన తప్పే. ఈరోజు తల్లిదండ్రులు చేసే తప్పులు బిడ్డలకు శాపాలై, నష్టాలై, కష్టాలై జరుగుతున్నాయి. ఏం తప్పు చేశారు? బబులోనికి అంటే నపుంసకులుగా పోవాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఒక బాధ్యత లేని కఠినాత్ముడి యొక్క హృదయం యొక్క స్థితి.
ప్రియ తల్లి, నీ స్థితిని బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ బిడ్డల మీదకి శాపం రాకూడదు. నీ తదనంతరం వారి జీవితాల్లో కష్టం రాకూడదు. దైవసేవకుడు అనేవాడు, నీతిమంతుల పిల్లలు తమ తదనంతరం వర్ధిల్లుతారు. నీతిగా బ్రతకాలి. దాన్ని బట్టి ఒకవేళ మన నీతిని వాళ్ళకి ఇస్తే ఆ నీతిని బట్టి తర్వాత బ్రతుకుతారు, వర్ధిల్లుతారు. అంతేకాని మనల్ని బట్టి శాపం రాకూడదు. కాబట్టి ఈరోజు నీ హృదయాన్ని కుటుంబం పట్ల కఠినపరుచుకున్నావేమో జాగ్రత్త. బిడ్డల పట్ల కఠినపరుచుకున్నావేమో జాగ్రత్త. వాళ్ళ మనస్తత్వం నీకు నచ్చలేదు కాబట్టి వారి విషయంలో కఠినపరుచుకున్నావేమో జాగ్రత్త. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఇష్టాలు నచ్చట్లుగా హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నావేమో జాగ్రత్త. నిప్పుకోడిలాగా మనం బ్రతకూడదు. తమది కానట్టుగా బిడ్డల విషయంలో, బాధ్యత లేనట్లుగా బిడ్డల విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో ఉండకూడదు. ఎవరు వీళ్ళు అంటే తమ స్వకీయమైన ఆలోచన చేత, దురాశ చేత ఈడవబడిన వారు, హృదయ కాఠిన్యం కలిగిన వారు, కుటుంబం పట్ల హృదయ కఠినపరుచుకున్నటువంటి వారు. రెండవదిగా కుటుంబ విషయంలో మనం అలా ఉండకూడదు. ఇంకొక మాట చూడండి, నేను 5 సంగతులు రాసుకున్నాను. ఈసారికి 2 చెప్తాను. కుదిరితే వచ్చేవారు ఒక 2 చెప్పుకుందాం. చూడండి, రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. చాలు. చూడండి, ఇక్కడ మనకు తెలుసు, ఈ స్టోరీ అంతా తెలుసు. దాని గురించి మళ్ళీ ఎక్కువ నేను చెప్పను. కానీ ఎలీషా దగ్గరికి సిరియా సైన్యాధిపతి అయిన ఎవరు, నయమాను వచ్చాడు. బాగుపడి వచ్చి ఆయనకి డబ్బు ఇవ్వబోయాడు, ధనం ఇవ్వబోయాడు. కానీ దైవజనుడికి మనస్సు లేకపోయింది. ఇప్పుడు ఈయన విషయంలో ఆయన క్లియర్ అంటాడు. అడిగితే నాకు ఆయన ఏమడుగుతాడు, మట్టి ఇవ్వండి చాలు అంటాడు. దైవజనుడు అయితే, నీకు చేత అయితే 6 అడుగులను ఎంతో ఒక మట్టి ఇవ్వండి చాలు అని అంటాడు. కానీ ఒప్పుకోలేదు. మీరు కానీ 16వ వచనంలో చూస్తే, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవంతో నేను ఏమీ తీసుకొనను. నయమాను అతన్ని ఎంతో బ్రతిమాలిన అతడు ఒప్పకపోయెను అంటూ, ఒకవేళ మీరు ఇస్తే 2 కంచెర గాడిదలు మోయపాటు మన్ను నీ దాసుడని నాకు ఇప్పించు అని అడుగుతాడు. ఆయన కోరుకునేది మంటే కానీ వెండి బంగారాలు కాదు. ఇప్పుడు ఆయన యుద్ధ పని చేస్తున్నటువంటి ఈ గేహాజీ తన యొక్క స్వకీయమైన ఆలోచన చేత, దురాశ చేత ఏం చేసా, మరులు కొల్పబడి ఈయన అనుకుంటున్నాడు, ఊరికే ఇస్తుంటే ఆయన ఎందుకు తీసుకోడు? మరి పరిచర్య ఎలా జరగాలి, సేవ ఎలా జరగాలి? అప్పటికి ఇరుకైపోయింది కదా. ప్రతి వాడికి ఒక ఇల్లు ఉండాలి, లేకుంటే ఒక నివాసం ఉండాలని, యోర్దానికి వెళ్ళి ఇల్లు కొట్టుకోవాలని ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ గేహాజీ అనుకుంటున్నాడు, నా యజమానుడికి మనస్సు లేకపోయాను. ఏమంటున్నాడు? అంటే ఈయన తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి సేవను డబ్బు కోసం చేయాలని ఉద్దేశంతో కలిగి, సేవలో డబ్బు వస్తుందని ఆలోచన కలిగి, అది వచ్చినా రాకపోయినా సరే దేవుని పని నమ్మకంగా చేయాలని తలంపు తన బ్రతుకులు లేకుండా, ఫ్రీగా వచ్చేదానికి ఎవరో ఇచ్చే కానుల గురించి ఆశపడుతూ బ్రతకాలని మనస్తత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. నేనేం రాసుకున్నానంటే, సేవలో సమర్పణ లేనివారు కఠిన హృదయం కలిగి ఉంటారు. మొదటి విషయంలో పిల్లల పట్ల కొందరు కఠిన హృదయం కలిగి ఉంటారు అని రాసుకున్నాను, నిప్పుకోడిలాగా. రెండవది, వారు ఏ విషయమైతే ఏ దేవుడికైతే సేవ చేయడానికి సమర్పించుకున్నాడో, ఆయన ఏ విధంగా సేవ చేయాలని వాళ్ళు ఆశించి దేవుని సన్నిధికి వచ్చారో, ఆ సమర్పణ కొంతకాలానికి వారున్న కష్టాన్ని బట్టి కావచ్చు, బాధను బట్టి కావచ్చు, ఇరుకును బట్టి కావచ్చు, తొలగిపోతుంది. ఇది ఒక దేవుడిచ్చిన అవకాశం కదా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ కదా,
దేవుడు ఈ రకంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ఎవరికైనా దీవించిన అది అన్యాయంగా ఎవరైనా దీవిస్తాడా? అక్రమంగా ఏమైనా అభివృద్ధి చేస్తాడా? అన్యాయ మార్గాల ద్వారా, అక్రమమైన మార్గాల ద్వారా దేవుడు ఎవరిని అభివృద్ధి పరుస్తాడా? లేదు కదా. అందుకని నీతిమంతుడికి కలిగి కొంచెమైన మేలు విస్తారమైన దోపుడుని బట్టి వచ్చే వచ్చుబడి కంటే, అన్యాయాన్ని బట్టి వచ్చే డబ్బు కంటే నీతి మంతుని కలిగి కొంచెము మేలు కదా అని వాక్యం చెప్తుంది. అలాంటప్పుడు అన్యాయంగా సంపాదించుకునే ఆలోచన ఏంటి? అన్యాయంగా ఆక్రమించుకోవాలని ఆలోచన ఏంటి? అన్యాయంగా పొందుకోవాలని తలంపు ఏంటి? వాళ్ళ బ్రతుకుల్లో దురాశ ఉంది. కాబట్టి దేవుడికి చిత్తాన్ని, దేవుడి ఉద్దేశ విషయంలో మనసును కఠినపరుచుకొని ఈ దురాశ చేత ఈడవబడి తమ సొంత ఇచ్ఛను నెరవేర్చుకోవడానికి జీవంలో ఉండి ఆ సన్నిధి నుంచి, ఆ యొక్క కృపలోంచి వాళ్ళు దూరమైపోతున్నారు. సేవలో మనం ఏం సమర్పించుకున్నామో ఆ సమర్పణను బట్టి బ్రతకకుండా డబ్బు ధనాన్ని బట్టి, బంగారుని బట్టి, వెండిని బట్టి ఏం జరుగుతుందని తొలగిపోతున్నారు, ఆశించి తొలగిపోతున్నారు. అందుకనే నా సేవకుడికి మనసు లేదు అని. మనసు ఎలాంటిది? పాపాన్ని లేకుండా లోకంలో ధన ధాన్యాలు విసర్జించి దేవుని పని చేయాలని మనస్తత్వం. కానీ ఈయన ఏం కోరుకుంటున్నాడంటే డబ్బు ధనం. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. మీరు కానీ ఆ మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను. ధనవంతులవుటకు కోరువారు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుషులు నష్టంలోను నాశనంలోను ముంచివేయను. అట్టిది ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, గేహాజీ ఏం అవ్వాలని కోరుకున్నాడు? సేవలో దేవుని పని చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుడిచ్చే సామర్థ్యాన్ని బట్టి మనం పెరగాలి తప్ప మన సొంత ప్రయత్నాలను బట్టి, కుయుక్తులను బట్టి మనం ఏది సంపాదించుకోకూడదు. దేవుడు మనకు ఆశీర్వదిస్తే అది మనకు ఆధిక్యత ఇస్తుందేమో, కానీ మనమే కుయుక్తితో, కుట్రలతో ఏదైనా సంపాదించుకుంటే అది మన క్షేమము దయచేయదు. అలాంటి దాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుంది? వారు హానికరమైన స్థితిలో పడి ఉన్నారు. ఒకవేళ మాకు డబ్బు లేదా, ఉన్న దాంట్లో తృప్తి పడండి. ఇలా ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి, ఇలా అందరూ నన్ను అనుకోవాలి, ఇంత గొప్పవాడు, ఇంత బాగా అభివృద్ధి పరిచాడు. దాన్ని బట్టి మన బ్రతుకులు ఏమొస్తుందంటే నష్టమే వస్తుంది. అలా చేయగోరి. ఇప్పుడు గేహాజీ ఉన్నాడండి. ఇప్పుడు ఈ గేహాజీ ఈ డబ్బులు కానీ లేకుండా అతని దగ్గర వచ్చిన వస్తువులు కానీ తీసుకోవడానికి గల కారణం ఏంటి? కుటుంబానికేగా. కుటుంబానికి ఏదో ఒక అవసరానికి వస్తుందనేగా. పోనీ ఆయన సంపాదించుకున్న దాన్ని బట్టి ఏదైనా తీర్చగలిగాడు కుటుంబానికి అవసరత? ఏమీ లేదు. కుష్ఠవ్యాధితో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఒక్కడే కాదు, కుటుంబానికి కుష్ఠవ్యాధి వచ్చింది. మరి ఈరోజు దేవునికి పనిలో, ఆయన ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండకుండా సొంతగా ఆలోచించుకొని, సొంత హృదయంలో సొంత ఆలోచన ఉంచుకొని దాని ప్రకారంగా చేసేవాడి జీవితంలో నష్టమే కలుగుతుంది. అలాంటి వారు దేవుని యొక్క జీవములో నుండి వాళ్ళు వెళ్ళిపోయిన వారే. హృదయం కఠినపరుచుకుంటుంటారు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోకుండా, సేవలు ఎలా ఉండాలో తెలుసుకోకుండా కఠినపరుచుకుంటారు. గేహాజీ లాంటి మనస్తత్వం. లోకాన్ని ఆశిస్తుంటారు, దాన్ని పెంటగించుకోవాలి, దాన్ని వదులుకోవాలి, ఉన్నదాన్ని బట్టి తృప్తిగా బ్రతకాలి అనే ఈ మాటలు వాళ్ళకు రుచించవు. ఏ విధంగా అయినా సరే అభివృద్ధి పొందాలి. అన్యాయంగా, అక్రమంగా గొప్ప వాళ్ళే దేవుడి కృప అంటే దేవుడు మాత్రం పెంచుతాడా? అందరికీ తెలియదా? చెప్పాను కదా, పుస్తల బజార్లో ఒక వ్యక్తి బిల్డింగ్ కట్టుకున్నాడు, 2-3 అంతస్తుల బిల్డింగ్. కానీ ఏ ఉద్యోగం చేయడు. ఎట్లా వచ్చే డబ్బులు? తిన్నారు, వచ్చిన వాళ్ళు మంచిగా ఫుడ్ పెట్టారు, మంచిగా మటన్ చేశాడు, అన్ని రకాలు పెట్టాడు. తిన్న ప్రతి ఒక్కడు ఉద్దర సొమ్మే కదా, పనికి మాలిన సొమ్మే కదా, ఎంతైనా పెడతాడు, ఎలానే కట్టేస్తాడు. ఏం లాభం? దాన్ని బట్టి మంచి అనిపించుకున్నాడా? బిడ్డలకు క్షేమం వస్తుందా?
లేదు కదా. తర్వాత ఆ స్థలం ఇంకొకరు దాంట్లో ఆక్యుపై చేశారని, కొద్దిగా వాళ్ళలో కట్టుకున్నారని కేసు వేసిన దాన్ని బట్టి ఇప్పటికీ ఆ గొడవలు. కట్టుకున్న దాన్ని బట్టి సుఖం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. ఆ పంచాయతీ తీర్చమంటే ఏం తీరుస్తావు? గమనించండి ప్రియులారా, దురాశ మన బ్రతుకులు హానికరంగా చేస్తుంది. ఈ హృదయంలో ఏ దురాశ ఉంది నీ బ్రతుకులో? దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలని ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకాలని తలంపు కలిగించే దురాశలు ఉన్నాయా? దాన్ని బట్టి నీ బ్రతుకులో ఏమొస్తుంది? హాని కలుగుతుంది, నష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. గేహాజీ జీవితంలో దురాశ ఉంది. ఉన్న సేవల సంతృప్తి లేక ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలనుకొని అలా సంపాదించడానికి మనసు కలిగి ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఇంకొక మాట చూపించి ముగిస్తాను చూడండి. సంఖ్యాకాండం ఓకే 16 అధ్యాయం ఉంది. దాంట్లో ఒక నడిపింపుని గురించి ఆలోచన అక్కడ ఉంటుంది. అది వచ్చే వారం చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే మన కఠిన హృదయం దేని పట్ల ఉంది? మన బిడ్డల పట్ల, కుటుంబం పట్ల అట్లా కఠినంగా ఉన్నామా? లేకుంటే సేవలో, సమర్పణ జీవితంలో ఏమైనా కఠినత్వం ఉందా? మనం పరిశీలించుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం హృదయ కాఠిన్యం వలన వేరుపరచబడ్డారు అని రాయబడింది. మన హృదయ కాఠిన్యం ఉందేమో. ఏ విషయంలో హృదయం కఠినపరుచుకున్నాం? ఎందుకు హృదయం కఠినమైపోతుంది? స్వకీయమైన దురాశను బట్టి, నడిచిన దాన్ని బట్టి హృదయం కఠినమైపోతుంది. ఎల్లప్పుడు నేర్చుకొనిచున్నా కూడా పొందలేని వారి బ్రతుకులు హృదయం కఠినమవుతుంటాయి. ఈరోజు ఒకవేళ నీ హృదయం ఆ విధంగా కఠినపరుచుకుని బిడ్డల పట్ల, సేవ పట్ల, సమర్పణ పట్ల, భక్తి పట్ల, ప్రార్థన పట్ల అలా ఉన్నావేమో పరిశీలించుకొని, అలా ఉండకూడదు అని చెప్తుండగా వదిలిపెట్టి ప్రేమ కలిగి, సమర్పణ కలిగి బ్రతుకున్నట్లుగా దేవుడు మనం సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేసుకు. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవును ప్రభు, అన్య జనులు నడుచుకున్నట్లుగా మేము నడుచుకోకూడదు అనే మాట మీరు మాతో మాట్లాడతారు. వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యమును బట్టి అనే మాటను మేము చేసుకుంటూ, హృదయం ఎందుకు కఠినం చేసుకుంటున్నారు అంటే స్వకీయమైన దురాశల చేత నడవబడుతున్న వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారు అనే మాటను ఆధారం చేసుకొని, కుటుంబం పట్ల దురాశతో, సొంత ఇచ్ఛలతో బిడ్డల పట్ల బాధ్యత లేకుండా వదిలిపెడుతున్నారేమో, అలాంటి కఠిన హృదయం ఉందేమని మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం. సేవలో సేవకునితో పాటు సేవకుని సమర్పణలో బాలిబారిగా ఉండాల్సిన వారు నడిపిస్తున్న సేవకుడు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అని ఒక మాదిరి చూపించిన తర్వాత అలా కాదనుకొని సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళు కఠిన హృదయాలు. తన హృదయాన్ని సేవ విషయంలో, సమర్పణ విషయంలో కఠినపరుచుకొని పాపం ద్వారా సంపాదించుకొని బ్రతకాలి, కుటుంబాన్ని పోషించాలనుకున్నటువంటి గేహాజీలాగా ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు. అలా మేము ఉండకుండా తండ్రి నీ కృప చూపించి, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేము నడవకుండా ప్రభువా, మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకొని నీ ఆలోచన చొప్పున నడిచే క్రైస్తవుడిగా మమ్మల్ని ఉంచి, నానా విధమైన దురాశల చేత మేము నడిపించబడకుండా వాటిని సిలువ కొట్టివేసి ప్రభా నీ వైపు చూస్తూ సత్యముతో, నీతితో, పరిశుద్ధితో భర్తీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఇంకా ఏ విషయంలో మనుషులు కఠినపరుచుకున్నారో తెలుసుకునే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, అలా ఒప్పుకొని వదిలిపెట్టి వారిని మీరు క్షమించి బలపరిచి వారి పట్ల జాలిని, దయను చూపించమని కోరుకుంటూ, నీకే మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే తలలు